వద్దుకుంటానే నీలంబరికి నేను తాగడం లేదు. పైగా మా చెల్లికి మాట ఇచ్చాను. ఇక నేను మందు ముట్టుకోను. అనే నువ్వు కావాలంటే ఇదిగో ఈ 5 బాటిల్ తాగేసి నన్ను మాత్రం వదిలేసి. మొహమాటం ఎక్కువ మరి మొహమాట పడిపోతావేంటి? అది తాగో కదా ఇది బుద్ధి లేని అట్టగాడిదా. తాగే అలవాటు ఉంటే నువ్వు తాగించాలా? నువ్వు అడిగే లోపే ఈ 5 బాటిల్ తాగేసి ఉండేవాడిని. మానేంతనని మా చెల్లికి మాట ఇచ్చాను. ఆ మాటకే కట్టుబడి ఉంటాను. ఇంకోసారి బలవంతంగా తాగించాలని చూసావా? బుర్ర పాలు కూడా తాగేమనుకుంటున్నావు. గుంటెత చూసావా నీళ్ళు? నీ మోహన్ నాకు చెంప బాగా కొట్టేశాడు. చూశాను మావయ్య, చూశాను. నీ మీదే చేయి చేసుకుంటాడా? ఎప్పుడు చూడు మందు తాగనని మాటిచ్చిన భాస్కర్తోనే 2 పెగ్గుల మందు తాగిస్తాను. అందరికీ అమ్మ కూల్ డ్రింక్స్ తెమ్మంది. గ్లాసులో పోయి. అలాగే. అర్థమైంది. ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకెళ్ళి నీ మొగుడికి ఇస్తావు అంతే కదా? నిన్ను కొట్టినందుకు, నాకు విడాకులు ఇవ్వనందుకు ఒక్కటేసారి రివెంజ్ తీర్చుకుంటున్నాను మామ. అమ్మో వదినా, మా అన్నయ్య మందు మానేస్తే ఆడి చేత బలవంతంగా మందు తాగించి అందరి ముందు ఎదవం చేయాలని చూస్తున్నావా? అంటే నువ్వు మారలేదన్నమాట. ఏదోటి చేసి మా అన్నయ్య చేత మందు తాగించి ఆడికి ఈడాకులు ఇద్దామని చూస్తున్నావు అన్నమాట. చెప్తా నీ పని చూడు. మామయ్య, నేను వెళ్తున్నాను. కొంచెం సేపు ఆగి తీసుకురా. లేదంటే ఇద్దరం ఒకేసారి వెళ్తే ఆ చిట్టికి డౌట్ వస్తుంది. ఓకేనా? జాగ్రత్త. ఏ లత, అందరి ముందు ఇంకొకసారి అడుగుతున్నాను, నీకు పుల్రాజ్ అంటే ఇష్టమేనా? ఇష్టమే అమ్మగారు. ఏరా పులి, నీకు లత అంటే ఇష్టమేగా? చాలా ఇష్టం అండి అమ్మగారు. ఈ మధ్య రాత్రులు లత కల్లోకి వచ్చేసి మహా ఇబ్బంది పెట్టేస్తుందండి బాబు. బేగ మా పెళ్లి చేసైతే త్వరగా హనీమూన్ వెళ్ళిపోయి 2 పిల్లలను కనేసి మీ ముందుకు వచ్చేస్తామండి. అబ్బో, పెళ్లి కొడుకు తెగ ఆరాట పడిపోతున్నాడు. ఎంతైనా 2వ పెళ్ళం కదా బెదరు, ఈ మాత్రం ఆరాటం ఉంటుందిలే.
ఇదిగా నిశ్చితార్థానికి ముందు అందరూ పాలు కూల్ డ్రింక్స్ తాగేశారంటే ప్రశాంతంగా నిశ్చితార్థం చేసేసుకోవచ్చు. ఇప్పుడు కూల్ డ్రింక్ ఎందుకు ఉండనియా? ఈ ఫంక్షన్ అయ్యాక తాగొచ్చు కదా. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ఇంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. కనీసం కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వకపోతే అందరూ తిట్టుకుంటారు. నువ్వివ్వు మావయ్య. భాస్కర్, ఈ గ్లాస్ తీసుకో, నీళ్ళు తీసుకో. సిట్టి నాకొద్దు, ఆవికే. అనియా, రే అనియా, ఏమైందిరా? కూల్ డ్రింక్ తాగేసరికి ఏదో తేడాకుందమ్మా. ఏడైందిరా అనియా? ఏట్లేదమ్మా, నాకేదో కత్తి తిప్పుతున్నట్టుందా. అచ్చా, రా కూసుంది గాని. నేను చెప్తాను. మీ అన్నయ్యకి తలెందుకు తిరుగుతుందో తెలుసా? ఎందుకు తిరుగుతుంది? మందు మందు కొట్టాడు. ఏం మాట్లాడుతున్నావు అక్క? బావ తాగింది కూల్ డ్రింక్, మందు కాదు. అరే పిచ్చు తమ్ముడు, మందు తాగాలనుకునేవాడు అందరికి చూపించి తాగుతాడ్రా. ఆయన తాగిన కూల్ డ్రింక్ లో మందు కలుపుకొని తాగాడ్రా. అందుకే ఆయనకి తల 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 ఏటదినా తాత అంటున్నావు? అదనా? నీలు, నీలు, ఏమైందే? హా? నీలు, అప్పో వాసన పోస్తే చెప్తానా? నేను మన తాగనని చెప్పి నువ్వు ఫుల్గా మన తాగేసావా? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? మా అమ్మాయి తాగడం ఏంటి? అవునరా పాలోడా, నేను మందు తాగడం ఏంటి? పనికి మళ్ళీ బుర్ర చెడిపోయిందా? చచ్చేదవా. ఓ నాయనో. అక్క, నీకు పిచ్చేమన్నా పట్టిందా? ఓ పక్క ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు చేసేదేంటి? బావా, వదిని ఏమి అనుకో. పాపం గుండని ఫంక్షన్ అయ్యాక పాటేద్దామని మందు పాటలు తెచ్చాడు. అవేదో పొరపాటున కూల్ డ్రింక్ లో కలిసిపోయి ఉంటాయి. అది తాగే వదిన నిప్పులు తొక్కిన కోతలాగా ఎగురుతా ఉంది. వదినా
బాగుంటుంది. చిచ్చి నాకు ఇదొద్దు, ఇదే కావాలి. ఇదే కావాలంటే కుదరదు. నేనిస్తాను. తీసుకో. ఇది ఇది తీసుకో, చాలా బాగుంటది. ఇందులో తక్కువ ఉంది, ఇది వద్దు నాకు. నేను చెప్తాను. ఇది తాగుతాను. అంటే ఆ ముందు నేను తాగానా? అవునదినా, వచ్చిన జనాల ముందు పరువు పోకుండా ఉండాలంటే వెళ్ళి మజ్జిగ తాగిరా పో. అలాగే. వెళ్ళు. ఇక నీళ్ళు చేస్తా. అవ్వా, నీ కూతురేంటి అలా తూలుకుంటూ పోతుంది? అదే నాకు అర్థం కావట్లేదే. అంటే తనకి పిల్లలు లేరు కదండి, అందుకే పూజలు ఉపవాసాలు చేస్తుంది. బహుశా అందుకే కళ్ళు తిరుగుతున్నాయి. ఉపవాసాలా? నేలాంబ్ర అలాంటి ఉపవాసాలు చెయ్యట్లేదమ్మా. పొద్దున మాకంటే ముందే 12 ఇడ్లీలు తినేసినది. ఫుల్లుగా లాగిచ్చింది. మీకు తెలియట్లేదండి, ఆ 12 ఇడ్లీలు తిన్న తర్వాత ఉపవాసం చేస్తుంది. అర్థమైనదిలే. ఆహా. ఒరే పులి, మా తరపున లత వైపు తాంబూలాలు ఇవ్వడానికి ఎవరూ లేరు కాబట్టి నేనే ఇస్తున్నానురా. లతని పులిరాజుకిచ్చి పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఇస్తున్న తాంబూలం. మా బావ తరపున నేను తాంబూలం ఇస్తున్నా. మా బావకి లతకి పెళ్లి చేయడానికి మా సమ్మతి తెలియజేస్తూ అప్పగిస్తున్న తాంబూలం. దేవుడా, నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. ఇక నేను పులిరాజుకి భార్యని కావాల్సిందేనా? జీవితకాలం నరకం అనుభవించాల్సిందేనా? ఏదో ఒకటి చేయి స్వామి, ఈ రాక్షసుడి నుంచి నన్ను కాపాడు స్వామి. ఒక్క నిమిషం. ఏంట్రా పులి? పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారు సరే, మరి ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు? ఏంట్రా కట్నమా? అవునండి, మంది ఇప్పుడు మార్కెట్ మామూలుగా లేదండి. పైగా ఇప్పుడు ఈ పులిరాజు గాడు కోటీశ్వరుడు. కోటీశ్వరుడికి పెళ్ళంగా రావాలంటే కనీసం ఓ 10 కోట్లైనా కట్నంగా రావాలి కదండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ దిష్టి మొహానికి 10,000 ఇవ్వడమే ఎక్కువరా. అలాంటిది 10 కోట్లు ఇస్తారా? ఇదిగో కాంతమ్మ గారు, మరి అంత తక్కువ చేసి మాట్లాడకండి. నేను ఇప్పుడు ఎవరనుకుంటున్నారు? కోటీశ్వరుణ్ణి, కోటీశ్వరుడు పులిరాజుని. అలా అని రాత్రి నీకు కాలొచ్చిందా పులిరాజు? నిజమే, నా పెళ్ళానికి భాగ్యలక్ష్మి బంపర్ డ్రాలో 2 కోట్లు తగిలాయి. నా పెళ్ళాం కోటీశ్వరాలు అయిపోయింది ఇప్పుడు. అంటే నేను కూడా కోటీశ్వరునే కదా. హలో పులిరాజు, నీకు చట్టం గురించి తెలియదు అనుకుంటా. నువ్వు నీ భార్య ఇప్పుడు విడిపోయారు. ఇప్పుడు నీ భార్యకి 2 కోట్లు వచ్చినా 1 రూపాయి కూడా నీకు ఇవ్వదు. కరెక్టే అన్నయ్య,
మీరు 10 కోట్లు ఇచ్చారనుకో లత మెళ్ళలో తాళి కడతాను. లేదనుకో నా పెళ్ళాంతో వెళ్ళిపోయి విడాకులు క్యాన్సిల్ చేసేసుకుని ఇద్దరం కలిసిపోతాం. దాంతో నాకు 2 కోట్లు వచ్చేస్తాయి కదా. అప్పుడు నేను కోటీశ్వరునే కదా. అంటే అంటే నీకిప్పుడు 10 కోట్లు కట్నం ఇవ్వాలా? ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్లేదు అనుకోండి. చెప్పు తీసుకొడతాను పనికి మాలినెదవా. నీ బతుక్కి పిల్లనివ్వడమే ఎక్కువరా. అలాంటిది కట్నం అడుగుతున్నావంటే నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి గాడిద మీద ఊరేగించాలి. ఏమండోయ్, నేను మీతో తిట్లు తింటానికి రాలేదండి. మీకెంత ఆస్తుందో ఇప్పుడు నాకు అంతే ఆస్తుంది. నేను కోటీశ్వరునే. నార్మల్. అసలు మన రాష్ట్రంలో లాటరీ టికెట్లే లేవురా. లేని లాటరీ టికెట్లకి 2 కోట్లు ఇవ్వడమేంట్రా ఎర్రదవా. అసలు ఆ న్యూస్ నిజమో కాదో తెలుసుకున్నావా? తెలుసుకోవడం ఏంటండి, మా కళ్ళారా చూసాం. ఆ లాటరోళ్ళే మా ఇంటికి వచ్చి 2 కోట్లు క్యాష్ ఇస్తామన్నారండి. ఇప్పుడు నా ముందున్న ఆప్షన్ ఒక్కటేనండి, లత మెళ్ళలో తాళి కట్టడం, లేదా నా పెళ్ళాంతో కాంప్రమైజ్ అయిపోయి విడాకులు క్యాన్సిలింగ్ చేసేసుకోవడం. చెప్పండి, 10 కోట్లు ఇస్తారా, వెళ్ళిపోమంటారా? ఒరేయ్, నిశ్చితార్థం దాకా వచ్చాక ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టడానికి నీకు సిగ్గులేదు? మర్యాదగా తాంబూలం అందుకొని తాళి కట్టు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏడు బెదిరిస్తున్నారు. 10 కోట్లు ఇస్తేనే పెళ్లి, లేదంటే క్యాన్సిలింగ్. స్వామి, నువ్వున్నావు స్వామి. ఈ రాక్షసుడి నుంచి నన్ను కాపాడావు. వీడు మనసు మార్చుకోకుండా చూడు స్వామి. యహ, నీతో మాట్లాడే రే పులిగా, నీ మొహానికి 10 రూపాయలు కూడా ఇవ్వం. పోరా బయటికి. అవును, ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. రైట్, నువ్వు మనిషివైతే మగాడివైతే అన్న మాట మీద ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. నువ్వు ఆగు రవిచంద్ర. ఒరే పులి, నిన్నెవరో మోసం చేశారని నాకు అనిపిస్తుందిరా. ఆ లాటరీ రావడం, నీ పెళ్లంతో కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఆ అమ్మాయితో కలిసిపోవడం, దీని వెనక ఏదో మతలబుందిరా. నిజంగా నీకు లాటరీ తగిలితే నీ పెళ్ళాన్ని ఒకసారి ఇక్కడికి పిలవరా. సర్లేండి, మీ అనుమానాన్ని నేనెందుకు కాదనాలి? ఇప్పుడే ఫోన్ చేసి పిలిపిస్తాను, దాన్ని చూసైనా మీరు నమ్మండి. అరే కోటిగా బావా, ఇదిగో ఓసే పద్మ, అర్జెంటుగా బయలుదేరి కాంతమ్మ గారింటికి వచ్చేవే. అలాగే పుల్రాజు. ఇంకెందుకు ఆలస్యం, అందరం బయటికి వెళ్దాం పదండి. నువ్వు పదరా. పద బావా. ఒరే అవతారం, ఈ పుల్రాజ్ గడేంట్రా ఇలా ప్లేట్ పిరాయించాడు? అదే నాకు కూడా అర్థం కావట్లేదక్క. ఆడి చెప్పేవని నిజాలా అబద్ధాలా? లేదురా, వాడెక్కడో ట్రాప్ అయ్యాడు. వీణ్ణెవరో ట్రాప్ చేశారా, చూద్దాం పద. పదక్క. అందుకే ఆ పులిరాజు బారి నుంచి మన లతమ్మని కాపాడినాడు.